పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక. చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు. కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే. కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే, మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది. ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి. చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే, జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది. అది సన్ జొడాయిక్ సైన్. కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు. కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము, జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి. అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము, మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు. ఈ మార్పుని గమనించగలరు. 3వ తారీఖు నుంచి 15 ఆగస్టు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాశిలోనే కుజ సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా దుందుడుకు స్వభావము, అత్యుత్సాహము, ప్రతి పని నేను చెయ్యగలను అనే అతి ఆత్మవిశ్వాసము మిమ్మల్ని కొంత ఇబ్బందులకి నెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కాకపోతే ఈ కుజగ్రహ సంచార ప్రభావం వలన ఇతరులతో తొందరగా కలవలేకపోతారు. ఎందుకు? మీరే గొప్ప అనే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎదుటి వాళ్ళు చులకనగా కనిపించడం, తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సప్తమ శని ప్రభావం కూడా తోడవడం చేత ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి అనగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాగే రక్తగత దోషములతో అనారోగ్య సమస్యలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శని కుజ సంచార ప్రభావం కలుగుతాయి. అనగా శరీరంలో అలసట, కొద్దిగా పనిచేయగానే రక్తహీనత, ఐరన్ శాతం తక్కువగా ఉండడం, కొద్దిగా పనిచేయగానే అలసట అనేటువంటిది మీకు గోచరం అవుతుంది. కాబట్టి తగినంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ కనుక ముందడుగు వేస్తే అన్ని పనులలో ఉత్సాహంగా మీరు వెళ్తారు. ఇక రాహు సంచార ప్రభావం సంపూర్ణంగా యోగదాయకంగా ఉండడము, ఈ కారణం వలన మంచి జరుగుతుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు. అన్ని విధాలుగా వివాదాలు, సమస్యల మీద మీరు ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యల్ని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. కానీ వ్యయకేతువే ఇక్కడ మీకు కాస్త అడ్డంకి. ఈ వ్యయకేతు సంచార ప్రభావం వలన కొన్ని అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సజావుగా సాగకుండా అడ్డంకుల నేటిని కలుగుతుంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ అడ్డంకుల్ని మీరు తొలగించుకొని ముందడుగు వేయవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి బుధ సంచార ప్రభావము లాభస్థానంలో ఉండడం, ఇది విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి. గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఇది చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించి తీరుతుంది. ఆనందకరమైనటువంటి వార్త వింటారు ఈ ఒక్క 15వ తారీఖు లోపలనే. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రమోషన్ కోసం ఎదురు చూసే వ్యక్తులు కానీ, లేదా వేరే సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇది శుభమైనటువంటి సమయము, శుభ పరిణామము, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దశమ గురువు చాలా యోగించేటువంటి గ్రహం. అనగా పెద్ద తరహాతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా ఉండడం, ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా కూడా ఈ శుక్రగ్రహ సంచార ప్రభావమే అనుకూలంగా లేకపోవడం, ముఖ్యంగా స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లోని స్త్రీలు, తల్లి కావచ్చు, భార్య, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా
పనిచేసే వ్యక్తులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళతో వాగ్వివాదాలు జరుగుతాయి. అనవసరమైన సంభాషణలు జోలికి వెళ్ళకుండా ఎప్పటికప్పుడుకి మీరు వాగ్వివాదాల్ని పెంచకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. శుక్రుడు మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏతావాత చూసుకున్నట్లయితే శుక్రకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలం. ఎందుకనంటే బుధుడు వక్రీకరించి ఉన్నప్పటికీ కూడాను దశమ ఫలితం అనగా ఏమవుతుంది, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. వ్యాపారం కానీ వృత్తి కానీ పెంపొందించుకునే ప్రయత్నం కానీ వ్యాపార విస్తరణ కానీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. శని కూడా వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు మంచి స్థితిగతులు ఈ కన్యా రాశి వారికి ఉంటాయి. ఒక్క కుజుడు మరియు శుక్రగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి కారణం చేత మిశ్రమం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులకి వివాహ సంబంధాల విషయాల్లో చక్కగా ముందడుగు ఉంటాయి, కానీ నిశ్చయాన్ని పొందలేకపోతారు. అంటే నిర్ణయ శక్తి అనేటువంటిది తీసుకోలేకపోతారు. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేయవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకున్నటువంటి చోట మీకు చక్కటి ప్రవేశ స్థాయి యూనివర్సిటీలో కలుగుతుంది. ఏమాత్రం సందేహం లేదు. మంచి ఉన్నత విద్యకి మీరు బయలుదేరుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కాకపోతే సాటి స్త్రీలు అసూయపడే విధంగా మీ యొక్క భవిష్యత్తు ఉండడం, ఈ కారణం చేత కొంత నరదృష్టి మీకు సోక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు మీ భవిష్యత్తు జరిగేటువంటి మంచి అభిప్రాయాల గురించి ఎదుటి వాళ్ళతో ఎక్కువగా చర్చించకపోవడమే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కానీ యువతులు కానీ స్త్రీలు కానీ చేయాల్సినటువంటిది. అలాగే ముఖ్యంగా కోల్పోయిన చోటనే గౌరవ మర్యాదలు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయని చెప్పవచ్చు. ఏతావాత అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ శ్రావణ లక్ష్మి సంబంధించి పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారం అన్నీ కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగదాయకమైన రోజు ఆగస్టు 8. ఆ 8వ తారీఖు రోజున నిశి సమయంలో జాతకరీత్యా కలుగు విద్య, ఆర్థిక బాధలు, ధనపరమైన సమస్యలు, వ్యాపార సమస్యలు, దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే దశమహావిద్యలలో కమలాత్మికాదేవి యొక్క హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు షోడశ లక్ష్మీ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దైనందిన జీవితంలో మంచి, చెడు, ఆదాయము, ఖర్చు వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. 3, 4, 5 తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి. సోదర సోదరీమణులు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ధనము కూడా చక్కగా ఆదాయం చేతికి అందుతుంది. ఇక 6, 7 తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు ఖర్చులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఇక 8, 9 తారీఖుల్లో మీకు ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. 10, 11, 12, 13, 14 ఈ 5 రోజులలో ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. కాకపోతే ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ 10, 11, 12, 13, 14 తేదీలలో ప్రశాంతత లేని, అనగా కుటుంబానికి కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధకి కావచ్చు సమయాన్ని కేటాయించలేని పరిస్థితిలో బిజీ లైఫ్లో ఉంటారు. ఏదో ఒక ఆతృత, ఆందోళనతో కూడుకున్నటువంటిది ఉంటుంది. కానీ అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 15వ తారీఖు రోజున మాత్రం ఊహించని కంటే కూడా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, వృధా కాలయాపన జరుగుతుంది. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే
ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి 6, 7, 8, 9, 15 ఈ తేదీలలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల్ని పెట్టుకోకండి, తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మిగతా రోజులన్నీ కూడాను శుభంగా ఉంటాయి. మిశ్రమం కంటే అధిక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వరలక్ష్మీ వ్రతము శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి రోజున రాత్రిపూట 9 గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో మీ గోత్రనామాదులు వీలైనంత త్వరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.